మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలో జరుగుతున్నటువంటి చేనేత గర్జన ఏ తెలుగుదేశానికో, ఏ జనసేనకో, ఏ బీజేపీకో వ్యతిరేకంగా జరిగేటటువంటి గర్జన కాదు. అనేక దశాబ్దాలుగా చేనేత సమస్యలు పరిష్కరించమంటే గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు ఇవ్వకపోగా చేనేత సహకార సంఘాలకు 11 సంవత్సరాల నుండి పాలక వర్గ ఎన్నికలు జరగని పరిస్థితుల్లో పరిశ్రమ కుదేలయ్యి చేనేత కార్మికులకు పని చూపించలేక సొసైటీలు అల్లాడిపోతా ఉంటే, ఆ కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ప్రభుత్వాలకు కళ్ళు మూసుకుపోయినాయా అని చెప్పని అడగడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గతంలో 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు, 2,70,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది చేనేత వర్గాలుంటే వాటికి ప్రకటించింది 115 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వాలకు కనపడవా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 200 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి ఈ ప్రభుత్వాలని అడగడం కోసం, ఇప్పటికైనా మన చేనేతల సమస్యల పరిష్కారం చేయమని అడగడం కోసం మాత్రమే ఈ సభ జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలి. చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. బ్రిటిష్ కాలంలో కూడా చేనేతకు జిఎస్టీ లేదే, ఆ జిఎస్టీని ఈ పాలక వర్గాలు విధించినవి కనుక ఆ జిఎస్టీని వెంటనే తొలగించాలి. అలాగే రంగులు, నూలు, రసాయనాలు సబ్సిడీతో ఇవ్వాల్సిన జీవోలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. కనుక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతలందరూ కూడా ఈ రోజు మంగళగిరికి విచ్చేసి ఈ గర్జన పేరుతో ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని మాత్రమే ఈ సభ జరుగుతుంది. అందుకని ఈ ర్యాలీకి, ఈ సభకు విచ్చేసినటువంటి చేనేత సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.